అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో టెక్నికల్ రూమ్లో ఉన్న ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు రెడ్ క్రాస్ సొసైటీ అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. రెడ్ క్రాస్ సొసైటీ సిబ్బంది కూడా తమ వద్ద ఉన్న ఫైర్ ఎక్విప్మెంట్తో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. తర్వాత అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదం వలన రెడ్ క్రాస్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ జీవన్ కుమార్ తెలిపారు. గంటన్నర వ్యవధిలోనే తిరిగి సేవలు ప్రారంభించామని చెప్పారు. మొత్తం 15 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లందని ఆయన వెల్లడించారు. నా పేరు జీవన్ కుమార్ అండి. నేను ఇండియన్ రెడ్ క్రాస్ అనంతపూర్కి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని. ఇక్కడ ఈరోజు 7:30 ఆ టైంలో మార్నింగ్ మాకు ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఒక ఫ్రిడ్జ్ ఉండడం, ఆ ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ వచ్చి పేలడం ద్వారా ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఇదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి 2 రూములు అనేవి డ్యామేజ్ కావడం జరిగింది. నియర్లీ 10 లక్షలు ఎక్విప్మెంటు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నది అంతా కలిపి 15 లక్షల ఎక్విప్మెంట్ కాలిపోవడం జరిగింది. ఈ రెడ్ క్రాస్ సేవల్ని వితిన్ మేము ఆఫ్టర్నూన్ లోపల మళ్ళీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ టెక్నికల్ రూమ్ మాత్రమే ఇలా డ్యామేజ్ జరగడం జరిగింది. మిగతా రూమ్ అన్నీ కూడా చాలా సేఫ్గా ఉన్నాయి. మాకు ఫోన్ చేసినటువంటి చాలా తక్కువ టైంలోనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా హెల్ప్ చేయడం జరిగింది. వాళ్ళు రావడంతో ఇక్కడ ఈ మంటల్ని ఈ తక్కువ డ్యామేజ్తో అరికట్టడం జరిగింది. దాంతోపాటుగా మా దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్తో ట్రై చేసాం, కానీ అది గ్యాస్ అవ్వడం ద్వారా మాకు కంట్రోల్ అవ్వలేదు. దాని తర్వాత కాల్ చేసినటువంటి వితిన్ సెకండ్స్ లోపల ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కంట్రోల్ చేయడం ద్వారా తక్కువ నష్టంతో బయటపడడం జరిగింది. దాంతోపాటుగా మా యొక్క సేవలను వితిన్ ఈరోజు 2 గంటల నుండి ప్రారంభం చేయడం జరుగుతుంది. మా దగ్గర ఉన్నటువంటి బ్లడ్ కానివ్వచ్చు, ఇవన్నీ కూడా అన్ని ఎక్విప్మెంట్ సేఫ్గా ఉన్నాయి. కాకపోతే టెక్నికల్ రూమ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్, దాని పక్కన ఉన్నటువంటి రూము, ఇవి 2 మాత్రమే డ్యామేజ్ కావడం జరిగింది. థ్యాంక్ యూ.